అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని వేస్ట్ చేయకుండా నేనెంతవరకు తినగలనో అంత మాత్రమే పెట్టించుకొని ఏమీ మిగల్చకుండా తింటాను. అన్నా, నాకు గుడ్డొద్దన్నా. నా గుడ్డుని రాజుగాడికి వడ్డించండి. అలాగేరా. ఒరే రాజు, నీకు బోనస్ గుడ్డు నీ స్నేహితుడిచ్చాడు, ఆనందంగా తిను. థ్యాంక్స్ రా శర్మ. అన్నా, నాకు చిక్కీ వద్దు. వాడికి చిక్కీ అంటే చాలా ఇష్టం. నా దాన్ని కూడా వాడికి వడ్డించండి. చాలా సంతోషంగా ఉందిరా మిమ్మల్ని చూస్తుంటే. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎదుటివారి ఆహారపు అలవాట్లని గౌరవించటం మన కనీస మర్యాద. దాన్ని పాటిస్తున్న మిమ్మల్ని చూసి టీచర్గా నేను గర్వపడుతున్నాను. ఒరే రాము, నువ్వు సాంబార్లోని ఆ ముక్కలు ఎందుకు తీసేస్తున్నావు? టీచర్, ఆనపకాయ ముక్క నాకు ఇష్టం ఉండదు టీచర్. ఆనపకాయలు పోషక విలువలు నీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రకృతి ప్రసాదించే ప్రతి కూరగాయలోనూ మనిషికి కావలసిన పోషక విలువలుంటాయి. ఎరా రాము, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ గుర్తొచ్చింది టీచర్. థ్యాంక్ యూ టీచర్. అన్నం గురించి నేనేం చెప్పాను పిల్లలు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు. అలాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని వేస్ట్ చేయకూడదు. అలాగే టీచర్.